ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట 119వ కీర్తన 143వ చరణం. శ్రమయు వేదనయు నన్ను పట్టియున్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి. శ్రమ వేదన కలిగినప్పుడు సహజంగా మనిషి బాధను కలిగి విచారంగా దిగులుతో ఉంటారు. కానీ కొందరు మాత్రమే శ్రమలో కూడా ఆనందిస్తూ సంతోషిస్తూ ఉంటారు. వారు ఎవరనగా దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించేవారు మాత్రమే. 119వ కీర్తన 143వ చరణంలో శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవని వాక్యం బోధిస్తుంది. శ్రమ మనల్ని విడవకుండా పట్టి ఉన్న స్థితిలో కూడా సంతోషించడం అనేది అందరికీ సాధ్యం కాదు. కేవలం దేవుని ఆజ్ఞలు లక్ష్యపెట్టిన వారే శ్రమలో కూడా సంతోషిస్తూ ఆనందిస్తూ ఉంటారు. అందుచేత తండ్రి ఆజ్ఞలు ఏమిటో తెలుసుకో, వాటిని గ్రహించి ఆ ప్రకారంగా నడుచుకో. అప్పుడు ఈ లోకంలో ఎదురయ్యే శ్రమలన్నింటినీ కూడా వేదనలను సునాయాసంగా నీవు జయించగలుగుతావు. దేవుడి ఉదయకాల సమయంలో ఆయన ఆజ్ఞల ప్రకారం ప్రతి ఒక్కరిని నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. సత్యవంతుడు గనుడైన ప్రభువా, మీకే వందనములు తండ్రి. మీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులను మేము గ్రహించి, రాజుల కంటే గొప్ప ప్రభావము గల మహారాజు అయిన మీ ఆజ్ఞలకు పరిపూర్ణంగా విధేయత చూపే విధంగా మాకు జ్ఞానాన్ని దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.